హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. అండ్ ఉన్న దాంట్లోనే నేనైతే వెజిటేబుల్ పలావ్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా వెజిటేబుల్ వేసి చేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యారెట్ అండ్ ఆనియన్, టమాటో, కరివేపాకు అయితే అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో సాజీరా, చెక్క, లవంగ, ఎలక్పుడ్లు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ ఆలుగడ్డ అండ్ కాలీఫ్లవరు, పచ్చి బఠానీ ఇవి కూడా పలావ్కి వాడుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నవి ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అలా చేస్తున్నాను. అండ్ అదే జార్లోకి పచ్చిమిర్చి అండ్ పుదీనా, ఇదైతే నేను మిద్ది మీద పెట్టుకున్న నాటి పుదీనా ఊరినిక తెచ్చి, సో అదే వాడుకుంటున్నాను అనమాట. ఇలా అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. చాలా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, కొంచెం గరిగరిగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పిల్లలు ఉంటారు, డైరెక్ట్ వేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా తినేటప్పుడు సైడ్కి తీసుకోవడానికి. సో నేనైతే ఇలా మిక్సీలో పౌడర్ చేసేసుకుంటాను. సో చాలా ఈజీగా తినేయచ్చు. అండ్ టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫ్లేవర్స్ అన్నీ మంచిగా రైస్లోకి కలిసిపోతాయి అన్నమాట. అండ్ తరకారీకి కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని, పలావ్కి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఏ రెసిపీకి ఎలా వేయాలో అలా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో నేనైతే పలావ్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను నార్మల్ కన్నా. అండ్ ఇప్పుడు సాసువలు అవి వేసుకోవాలి. తిరువాత పెట్టుకుంటాం కదా, పోపు అంటారు కొద్ది సైడ్, మేమైతే తిరుగువాత అంటాం. సో తిరుగువాతకి అయితే నూనె కాగుతుంది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత అయితే సాసువలు వేసుకొని వేసేసున్నాను అనుకుంటా. సాసులు ఆల్రెడీ అది క్యాప్చర్ అవ్వలేదేమో. అండ్ నెక్స్ట్ అలా ఇప్పుడు ఇంకా నూనె వేడెక్కుతుంది, టైం టేకెన్. సో ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కొంచెం క్లారిటీ ఎలా ఉంది అనేది కదా కింద కమెంట్ చేసేయండి. ఫస్ట్ టైం కొద్దిగా నేర్చుకుంటున్నాను అనమాట వీడియోస్ ఎలా చేయాలి అనేసి. చిన్న ట్రైపాడ్ అయితే తీసుకున్నాను, దాని గురించి కూడా వీడియో చేస్తాను దగ్గరలో. మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. 260 ఎంతో పడింది. పర్లేదు, సింగిల్గా అయినా మనం వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు దాంతోనే వీడియో తీస్తున్నా. ఇప్పుడైతే సాసులు వేసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ కరివేపాకు, చూసారా నూనె ఎలా ఎగురుతుందో. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అనమాట. నేనైతే ఈ పలావ్ని అయితే ఒక 6-7 మెంబర్స్కి అయితే చేస్తున్నాను ఈరోజు. సో అందుకే కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవండి. నేనైతే 2 ఆనియన్స్. అండ్ ఇప్పుడు యాడ్ చేసింది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఒక చిన్న వీడియో చేస్తాను ముందుకి, చాలా రోజులు నిలువ ఉంటుందన్నమాట. అండ్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత, అంటే పచ్చివాసన పోయిన తర్వాత, వెజిటేబుల్స్ని అయితే ఇలా కట్ చేసి వాటర్లో పెట్టున్నాను కదా, వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా యాడ్ చేసి వాటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటోని యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ అండ్ ఇది మంచిగా టమాటో అయితే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, పీస్ అనేది కనపడకుండా గుజ్జులాగా. ఇప్పుడైతే రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకున్నాను. నేనైతే సాల్ట్ ఎక్కువ వాడను, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు అని చెప్తుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు సాల్ట్ అయితే ఎక్కువ వాడం, మజ్జిగలోకి మాత్రమే వాడుతుంటాను. ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను కదా, నేనైతే ఒకేసారి యాడ్ చేసేసుకున్నాను. ఉప్పు అయితే రైస్ వేసినా అదే సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, అదినైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడైతే మంచి ఫ్లేవర్ వస్తుంది, అది స్మెల్ ఫ్రై అయ్యేటప్పుడు. అన్ని మసాలాస్ వేసున్నాం కదా దినుసులన్నీ, సో అలా మంచిగా స్మెల్ వస్తుంది. అదంతా వేగిన తర్వాత ఇప్పుడైతే పెరుగుని యాడ్ చేసుకున్నాను. అన్నీ మంచిగా వేగిన తర్వాతే 1 by 1 యాడ్ చేసుకోండి, ఎందుకంటే పచ్చివాసన అనేది లేకుండా పలావ్ టేస్టీగా వస్తుందన్నమాట. అండ్ పెరుగంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా, కారం పొడి అయితే వాడట్లేదు. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసా, కొద్దిగా సేమ్ 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నా. ఎప్పుడైనా సరే మసాలాస్ కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఓవర్ మసాలా అయిపోతే తినలేమన్నమాట. నేనైతే కారం పొడి వాడట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాను, సరిపోతుంది కారం నాకు అది. సో అందుకే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు. సో ఇలా
మసాలాలన్నీ మంచిగా వేగి ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది ఈ టైంలో. ఆ టైంలో నేనైతే ఈ పలావ్ రెసిపీ స్టార్ట్ చేయకముందే బియ్యాన్ని అయితే కడిగేసి ఈ రెసిపీ ఇప్పుడు ప్రాసెస్ వచ్చే టైం వరకు అయితే నానబెట్టున్నాను వాటర్లో. సో ఇప్పుడైతే బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, చాలా పెద్ద గ్లాస్తోనే. సో ఆ బౌల్తో అయితే హాఫ్ బౌల్ వచ్చింది. ఇప్పుడైతే దాంతోనే వాటర్ అయితే వేసేసుకుంటాను అనమాట, చూసుకుంటూ కొద్దిగా. ఎందుకంటే తెలుస్తుంది కదా డైలీ చేసే వాళ్ళకి ఏమాత్రం వాటర్ పడుతుంది అని. ఇప్పుడు రైస్ని కూడా కొద్దిగా అలా కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటర్ అయితే అలా యాడ్ చేసుకోవాలి మనకి సరిపడేంత. యాక్చువల్లీ కొలుసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అలా. నేనైతే ఎప్పుడు కూడా కొలిచే అలవాటు అయితే ఇప్పుడు లేదు, అందాజుగా వేసేస్తాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా తక్కువ అయినాయి నీళ్ళు అనిపించింది, అందుకే ఇంకొన్ని యాడ్ చేస్తా తర్వాత. ఇప్పుడైతే పుదీనా అయితే వేసేసుకున్నాను. మంచిగా కలపాలి మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా రైస్లో. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తక్కువ అనిపిస్తే, ఎందుకంటే ఉడకపోతే టేస్ట్ ఉండదు కదా, కొంచెం ఉడికినా పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బియ్యం ఉంటే తినలేము. సో అంతే ఫ్రెండ్స్, ఇలా అన్నీ వేసేసుకొనేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ని బట్టి డిపెండ్ అవ్వండి. ఒక్కొక్కసారి అయితే 3 విజిల్స్ రావాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి 1 విజిల్కే అయిపోతుంటుంది. మా రైస్ అయితే 2 విజిల్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారుగా పలావ్ ఎంత మంచిగా అయిందో, చాలా టేస్ట్ ఉండింది. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. పొడిగా ఉంది, ఎందుకంటే వేడి మీద ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. కానీ పొడిగానే మంచిగా అయిందన్నమాట. పలావ్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో, బాగుంటుంది. చిల్లీ పౌడర్ కన్నా పచ్చిమిర్చితో చేసుకుంటే పలావ్ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా మోర్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అయితే అవే ఉన్నాయి కాబట్టి నేను అంతటితోనే చేసుకున్నాను. అండ్ పెరుగు పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకున్నా, మీకు చూపించాలని కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని అలా పెరుగు పచ్చడితో అయితే కొద్దిగా టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.